అయినా కేటీఆర్ ఆమనగల్లు రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న కేటీఆర్ అట. వేదిక పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, తాటికొండ రాజయ్య, ఇక సప్పట్ల బ్యాచ్ ఇది. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ అభివృద్ధి పైన ఆలోచన లేదు. సీఎంపై కేటీఆర్ విమర్శ. ఆయన కుటుంబ సభ్యులు 1000 ఎకరాలు సంపాదించారని ఆరోపణ. తక్కువనే, నీతో కంపేర్ చేస్తే 0.000001%. ఒకవేళ నేను చేస్తలేరు, ఎవరు దందాలు చేస్తారని నేను చెప్పా. 100% ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, నీ సంగతి ఏంది? అసలు ఈ తెలంగాణలో భూములను మొత్తం కొల్లగొట్టింది నువ్వే కదా. భూమి బ్లూ షీటు బౌన్సరు, భూమి బ్లూ షీటు బౌన్సరు. నువ్వు మీ చెల్లె, మీ ఇద్దరు కలిసిన దందాలే మీ నాయనని నిండా ముంచేసినాయి. వాస్తవమే కదా ఇది. నీ పార్టీని ముంచడానికి ప్రధానమైన కారణం నువ్వే కదా. ఒక్కసారి బయలుదేరదాం మన ఇద్దరం కలిసి. ఎక్కడికి? హైటెక్ సిటీ నుంచి ఇటు మియాపూర్, ఇటు సైడు షేర్లింగంపల్లి, తెల్లాపూర్, ఒక్కొక్క బిల్డింగ్ చూపిస్తూ ఉంటా. ఈ బిల్డింగ్లో నీ వాటా ఎంతో నువ్వు చెప్పాలా. ఎగ్జాంపుల్స్తో సహా నీ ముందు పెడతా నేను. 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసి మరీ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దళితుల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు, గిరిజనుల భూములు కొల్లగొట్టారు, బీసీల భూములు కొల్లగొట్టారు. 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టడంలో నీ పాత్ర చాలా కీలకం. నువ్వు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నావు, భూముల గురించి మాట్లాడుతున్నావు. దయ్యాలు, వేదాలు ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలు మీలాంటి వాళ్ళకి. అసలు భూమి అనగానే నువ్వే గుర్తొస్తున్నావు. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి లెక్క చెప్తున్నాం. చెరువులను కబ్జా చేసింది ఎవడు? ఇవ్వాలా? ఎవడు పర్మిషన్లు ఇచ్చింది? మున్సిపల్ మినిస్టర్గా తెలంగాణలో ఉన్న ప్రతి భూమిని, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటిని కొల్లగొట్టింది నువ్వు కాదా? మేము లెక్కలతో సహా నీకు చూపిస్తాం. ఎక్కడెక్కడ బ్లూ షీట్లు నాటినో, ఎక్కడ నీది నీ చెల్లె భూమి ఉన్నదో మేము లెక్కలతో సహా చూపిస్తాం. దమ్ముంటే చర్చకు రా. నీకు ఇంకొకరిని అనే నైతిక హక్కు మీకు లేదు. ఏమైనా మాట్లాడితే మేము మాట్లాడాలా? మేమే మాట్లాడాలా? మేమే మాట్లాడుతున్నాం కూడా. ఇవాళ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అట. హాజరు కాబోతున్న కేసీఆర్ ఏం మాట్లాడతాడో చూడాలిగా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో రోజుకో వార్త. బెట్టింగ్లతో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్యట. ఖానాపురం హవేలీ. దారుణమైన పరిస్థితి. అసలు ఇట్లాంటి కేసెస్ అయితే విపరీతంగా బయటకు వస్తున్నాయి. 1, 2 బయటికి రానివైతే కొన్ని 10ల సంఖ్యలో ఉంటున్నాయి.